ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లపై అన్ని పార్టీలు గురిపెట్టాయా? 2 చోట్ల పాగా వేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయా? గతంలో 2 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈ 2 సీట్లను గెలవాలని లెక్కలు వేసుకుంటోందా? తాజాగా ఢిల్లీకి వెళ్లిన బీజేపీ చీఫ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారా? ఇంతకీ కాషాయ పార్టీ నుంచి ఎమ్మెల్సీ రేసులో ఉన్న నేతలెవరు? అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలైంది. మార్చిలో ఖాళీ కానున్న 2 సీట్లపై అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. 2 ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. కానీ అంతకు ముందే సెప్టెంబర్ 3వ వారంలో ఓటర్ల ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక, ఓట్ల నమోదుపై పార్టీలు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుస ఓటములతో డీలా పడ్డ బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా వరంగల్ సీటులో నిరుద్యోగ పోరాటంతో యాక్టివ్గా ఉన్న బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్తో మీటింగ్స్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఓయూజేఎస్సీ నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ 2 సీట్లను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో 2 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకున్న కాషాయ దళం ఈసారి గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. కానీ ఈసారి ఆయన పోటీకి విముఖత చూపిస్తున్నారని తెలుస్తుంది. దాంతో ఈ సెగ్మెంట్ పై ఆశావాహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉండడంతో కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే గెలుపు సులువేనన్న ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి సారంకుల అమర్నాథ్ పేరు ప్రచారంలో ఉంది. వీరిద్దరూ పార్టీ పెద్దలతో పాటు సంఘ్ నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ వెంకటరెడ్డి, పార్టీ నేత పవన్ కుమార్ కూడా రేసులో ఉన్నారని ప్రచారం సాగుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నేతలు మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల ఎంపికపై కమల దళం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. 3 రోజుల క్రితం హస్తినాకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు నేషనల్ చీఫ్ నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై రామచంద్రరావుకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ఎంపీలను సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసినట్టుగా ముందుకు సాగాలని ఆదేశించారట.
ఈ బాధ్యతలు కేంద్ర మంత్రి బండి సంజయ్కు అప్పగించారని సమాచారం. అయితే పార్టీ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన బండి సంజయ్ ఎంపీలతో 1-to-1 సమావేశాలు జరుపుతూ ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారట. అలాగే కింది స్థాయిలో క్యాడర్ను సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాక్టివ్ రోల్ పోషించాలని పార్టీ నేతలు ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సైతం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో అభ్యర్థులను ప్రకటించి వారిని గ్రౌండ్ లెవెల్లోకి పంపాలని ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ మీటింగ్లో నిర్ణయించారట. అయితే నల్గొండ సీటు కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల కీలక నేత, పీసీసీ నేత చెనగాని దయాకర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి, పీసీసీ నేతలు గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అలాగే గ్రేటర్ హైదరాబాద్లోని ఓ జిల్లా అధ్యక్షుడు కూడా పోటీలో ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. ఓటర్లతో మంచి కనెక్షన్ ఉన్న నేతలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొత్తం మీద 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం 3 పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఇప్పటి నుంచే మొదలైందని నేతలు చర్చించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు మరోసారి హాట్గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అటు బాలినేనికి అంతే ధీటుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దామచర్ల. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య డైలాగ్ పీక్స్కు చేరుకుందా? బాలినేని విమర్శలపై తెలుగు తమ్ముళ్ళు భగ్గుమంటున్నారా? బాలినేనిని పవన్ చర్యలు తీసుకోవాల్సింది అన్న చర్చకు తెరతీశారా? అటు బాలినేని కూడా వచ్చే ఎన్నికల్లో 2 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చర్చ సైతం జరుగుతోందా? ప్రకాశం జిల్లా రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదికగా సాగిన కరపత్రాల వారు కాస్త ఇప్పుడు ప్రత్యక్షంగా మైకుల ముందుకు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసింది. కొన్నేళ్లుగా టీడీపీ సీనియర్ నేత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బాలినేనికి వ్యక్తిగత వైరం ఉందని అంటున్నారు. అందుకే జనసేనలో బాలినేని చేరికను టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకించారని టాక్ ఉంది. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిక భారీ జనసమీకరణ లేకుండానే జరిగింది. ఆ తర్వాత చాలా రోజులు బాలినేనికి పదవి దక్కలేదు. ఈ మధ్య రాయలసీమ కోఆర్డినేటర్ బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ అప్పగించారు. అయినప్పటికీ ఒంగోలులో మాత్రం దామచర్ల హవానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల నేనే రాజు నేనే మంత్రి అనే రీతిలో అరాచకాలు సాగిస్తున్నారని, బార్లు, ఇసుక, మైనింగ్లో దందాలు నడుస్తున్నాయంటూ బాలినేని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దాంతో 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టార్గెట్ గా బాలినేని హాట్ కామెంట్స్ చేశారు. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన అనుచరుల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులకు ఇబ్బందులు వస్తే ఇకపై తాను అండగా నిలుస్తానన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై అక్రమ కేసులు, పోలీస్ స్టేషన్లో భూ సెటిల్మెంట్లు, మద్యం షాపుల వ్యవహారాలు, ఇసుక దందా, భూ వ్యవహారాలపై బాలినేని పలు ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని,
అవసరమైతే వాటిని బయటపెడతానన్నారు. ఒంగోలులో పేదలకు ఉచిత ఇసుక అందకపోతే వారి వద్దే ధర్నా చేస్తానని బాలినేని హెచ్చరించారు. ఇకపై వారంలో 4 రోజులు ఒంగోలులో, 3 రోజులు హైదరాబాద్లో ఉంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమారుడు ప్రణీత్ రెడ్డి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నామని బాలినేని ప్రకటించారు. ఎమ్మెల్యే దామచర్ల తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తాను చేస్తున్న విమర్శలు వ్యక్తిగతమైనవేనని, జనసేన పార్టీకి సంబంధం లేదని బాలినేని స్పష్టం చేశారు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతని మాటలు, కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఉంటే 1 షాపు ఇస్తావు జనసేనకి. 1 షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన. నువ్వేదే దానికి పనికి రాదా? 1 షాపు ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, వదిలిన పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పెట్టారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది. అన్ని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎదురు దాడికి దిగి కౌంటర్ ఇచ్చారు. బాలినేని కూటమిలోనే ఉన్నారనే ఉద్దేశంతో తాము ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని, కానీ ఆయన అమావాస్యకోసారి ఒంగోలు వచ్చి అనవసర విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై అవాస్తవాలతో కరపత్రాలు పంపిణీ చేయించింది బాలినేని ముఖ్య అనుచరుడు మురళియేనని, ఈ విషయం పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. అదే తాము గనక బాలినేని అక్రమాలపై కరపత్రాలు ముద్రించాలనుకుంటే కాగితాలు చాలవని, ఏకంగా పుస్తకాలే వేయాల్సి వస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై 79 అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేసిన దామచర్ల నాటి రౌడీయిజం ఇప్పుడు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. బాలినేని ఎన్నికల తర్వాత పార్టీ మారకుండా ఉంటే ఈ పార్టీకి అక్రమాల కేసులో తండ్రి కొడుకులిద్దరూ జైల్లో ఉండేవారని విమర్శించారు. కొందరు నేతలు జనసేన ముసుగులో ఉంటూ ఇప్పటికీ వైసీపీ నేతలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని పరోక్షంగా ఆరోపించారు. మద్యం, బార్ షాపులను సిండికేట్ చేసి గతంలో కోట్లు దండుకున్నది బాలినేని కుటుంబమేనని, తమపై చేసిన ఆరోపణలన్నింటిపై శ్రీకాళహస్తి లేదా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇట్లాగా ఆయన దగ్గర ఉండే వాళ్ళందరికీ అంతా చెప్పుకుంటా మాయ మాటలు చెప్పే సంస్కారం కాదు. మా క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. నీ క్యారెక్టర్ ఏందనేది ఇలా ప్రజలందరికీ కూడా తెలుసు. క్యారెక్టర్లెస్ పనులు చేసి అబద్ధాలు ఆడి అబద్ధాల ద్వారా ఏదో చేయాలనుకోవడం నీ అవివేకం అవుతుంది. నువ్వు కూటమిలో ఉన్నాడివి, అవసరమైతే మంచి ఆలోచనలు చెప్పాలి. ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, నేను చేయలేకపోయాను అని చెప్పి ఓపెన్ హార్టెడ్తో చెప్తున్నాయి. ఎవడెవడు ఉన్నాడో కూడా నాకు తెలియదు. మనం పోదాం, ఎక్కడ కావాలంటే అక్కడ చేయమంటే చేస్తా. దాన్నంటే మేము ఏదో చేసేసి కేబుల్ మాఫియా చేస్తున్నామంట. నువ్వు దుర్మార్గుడివి. ఆ జియో కేబుల్ వాళ్ళని పెట్టుకొని విజయవాడ నుంచి మాట్లాడదామని రమ్మని చెప్పి ఆ గెస్ట్ హౌస్లో ఉండి అతనికి కొట్టి సంతకాలు పెట్టించుకున్న ఎవడయ్యా అతను? సిగ్గుందా నువ్వు మాట్లాడతావని? వయసు పెరిగింది, బుద్ధి పెరగలా నీకు. ఏదో నువ్వు మాట్లాడితే జనాలు నమ్ముతారు అనుకోక వస్తున్నారు. నువ్వు మాట్లాడిన తర్వాత కామెంట్స్ చూసుకో. ఎవడైనా కూడా ఒకడు మాట్లాడిన తర్వాత కామెంట్స్ వస్తాయి, కామెంట్స్ చదువుకో. అది పబ్లిక్ గ్రీవెన్స్. అది సరే, నేనే వేయించాను. ఇప్పుడు ఏంటంటే నాకు అర్థం కాల. మన గవర్నమెంటు నాకు కావాలి, అన్ని సీఏలు నేనే వేయించుకున్నాను, డిఎస్పీ నేనే వేయించుకుంటాను, నాకు కావాల్సింది ఇంకొని తెచ్చుకుంటాను. ఈయనెవడా మాట్లాడటానికి? ఈయన ఎవరంటున్నా అంటే ఆయన గవర్నమెంట్లో ఆయన తెచ్చుకున్న వాళ్ళు మేమన్నా అడ్డం మాట్లాడామా? ఎన్ని చేశారు అప్పుడు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి? మేమన్నా మాట్లాడామా?
ఇలా గవర్నమెంట్ ఉంది, తప్పు నిజంగానే ఏదైనా జరిగితే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడతాం మేము. అంతేగాని ఒకటి పెట్టుకొని లేకపోతే మనసులో ఒకటి పెట్టుకొని రేపు ఎల్లుండి అధ్యక్షుడు అడిగాడు, అధ్యక్షుడు ఈరేమో ఏదో ఒకటి ఇక్కడ గొడవ చేసి వెళ్తే పిలుస్తారు. ఈ ట్రిక్కులన్నీ ఆ పార్టీలో జరిగి ఉంటాయి. ఎవరు సజ్జలా గిజ్జలా ఫోన్ చేసి అమ్మ ఆయన చుట్టము రా 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 అని చెప్పి కూర్చోబెట్టి నచ్చ చెప్పి ఏదో పంపించడానికి. ఈ పార్టీలో అవన్నీ జరగదు. ఎవడు పట్టించుకోడు కూడా పట్టించుకోడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. మరోవైపు ప్రజలకు తన నిజాయితీ వ్యక్తిత్వంపై పూర్తి నమ్మకం ఉందని దామచర్ల అంటున్నారు. అందుకే గత ఎన్నికల్లో 34,000 ఓట్లు భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బాలినేని తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ సాధించలేరని దామచర్ల విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి బాలినేని బంధువులు నిర్మించిన విల్లాలను త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఆ స్థలాన్ని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయిస్తామని ప్రకటించారు. దాంతో దామచర్ల అన్నంత పనిచేస్తారా అని జనసేన, టీడీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యేపై బాలినేని ఆరోపణల్ని పవన్ కళ్యాణ్ ఏ రకంగా తీసుకుంటారనే చర్చ సైతం జరుగుతుంది. బాలినేని అంటే పవన్ కు ఎంతో ఇష్టం. వైసీపీలో బాలినేని ఉన్న సమయంలో కూడా ఆయనపై పవన్ పొగడ్తలు కురిపించేవారు. అలాంటి నాయకుడు ఇప్పుడు జనసేనలో కీలకంగా తయారయ్యారు. టీడీపీతో పొత్తులో ఉన్నామని తెలిసి కూడా ఎమ్మెల్యేపై బాలినేని తీవ్ర ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉందనే టాక్ సైతం వినిపిస్తోంది. ఏదేమైనా బాలినేని కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకో ప్రాంతంలో మరో జనసేన నాయకుడు ఇట్లే మాట్లాడే ఛాన్స్ ఉందనే చర్చ సైతం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో తానే కాదు, తన కుమారుడు కూడా పోటీ చేస్తామని బాలినేని చెప్పడం టీడీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది. ప్రస్తుతం బాలినేని దామచర్ల మధ్య గ్యాప్ను సర్దుబాటు చేయకపోతే మరింత రచ్చకు దారితీసే ప్రమాదం ఉందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నియమావళిని బాలినేని అతిక్రమించినట్టు జనసేన అధిష్టానం భావిస్తోందా అనేది ముందు తేలాల్సి ఉంది. మొత్తానికి రోజులు గడిచే కొద్దీ ఒంగోలులో టీడీపీ, జనసేన మధ్య రచ్చరచ్చ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే టాక్ సైతం లేకపోలేదు. శ్రీకాళహస్తిలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది? కౌన్సిలర్ టికెట్లు ఎవరికి వస్తాయి? రిజర్వేషన్లు ఏ వర్గానికి కేటాయిస్తారు? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? ప్రతిపక్ష వైసీపీ వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలతో శ్రీకాళహస్తి రాజకీయాలు వేడెక్కుతున్నాయా? ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి రాజకీయంగానూ కీలకమైన ప్రాంతం. 2011 జనగణన ప్రకారం శ్రీకాళహస్తి పట్టణ జనాభా 80,000. అయితే జనాభా పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే 2024 నాటికి పట్టణ జనాభా 1,00,000కు చేరువలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పెరిగిన జనాభా, పట్టణ విస్తరణ నేపథ్యంలో మున్సిపల్ వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నాయని స్థానికంగా చెబుతున్నారు. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ ఆధారంగా ఈసారి వార్డుల సంఖ్య పెరిగి 43కి చేరే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్డులు పెరిగితే కొత్తగా రాజకీయ అవకాశాలు కూడా పెరగడంతో ఆశావాహుల్లో అప్పుడే ఉత్సాహం కనిపిస్తుంది. అయితే శ్రీకాళహస్తికి మున్సిపల్ ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలో పరిసర గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. విలీన ప్రక్రియలో లోపాలున్నాయంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న స్థానికులకు నిరాశ ఎదురైంది.
గతంలో ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళిక నిధుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్న చర్చ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని, దీంతో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమవుతుందన్న అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఎన్నికలపై సంకేతాలు రావడంతో ఆశావాహుల్లో పదవుల ఆశలు చిగురుస్తున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు తమ తమ వార్డుల్లో పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ కౌన్సిలర్ల టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు చైర్మన్ పదవిపై కూడా కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు అసలు ఉత్కంఠ మాత్రం రిజర్వేషన్ల పైనే ఉందని అంటున్నారు. చైర్మన్ పదవి ఏ కేటగిరీకి వస్తుంది, ఏ వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రిజర్వేషన్ ఖరారైతేనే చైర్మన్ రేసులో ఎవరు ముందుంటారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికార కూటమిలోనూ మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు మొదలయ్యే అవకాశమూ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే పరిస్థితుల్లో వార్డుల వారీగా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి, ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నది కూటమి నేతలకు కీలకంగా మారనుంది. ఇక ప్రతిపక్ష వైసీపీలోనూ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కూటమి అభ్యర్థులను ఎదుర్కొనేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుంది? పాత నాయకులకే అవకాశం ఇస్తుందా, కొత్త ముఖాలను రంగంలోకి దింపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్డు స్థాయిలో బలమైన అభ్యర్థుల ఎంపిక రెండు పార్టీలకు కీలకంగా మారనుంది. ఇక శ్రీకాళహస్తి మున్సిపల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే గతంలో టీడీపీకి మంచి పట్టుంది. 1987 నుంచి ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు విజయం సాధించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమి, ప్రతిపక్షాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అందరి చూపు ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక నోటిఫికేషన్ పైనే ఉంది. ఎన్నికల తేదీలు, వార్డుల సంఖ్య, రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకోనున్నాయి. అప్పటి వరకు చైర్మన్ కుర్చీపై ఆశావాహుల కన్ను, కౌన్సిలర్ల టికెట్ల కోసం నేతల పోటీ, కూటమిలో సీట్ల సర్దుబాటు, ప్రతిపక్ష వ్యూహాలపై చర్చలు కొనసాగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడితే శ్రీకాళహస్తి మున్సిపల్ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే శ్రీకాళహస్తిలో మున్సిపల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జనాభా పెరుగుదలతో వార్డుల సంఖ్యపై చర్చ, రిజర్వేషన్లపై ఉత్కంఠ, టికెట్ల కోసం ఆశావాహుల పోటీ, కూటమి వైసీపీ వ్యూహాలతో రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయా? 7 ఏళ్లుగా కొనసాగుతున్న పాలక మండళ్ల స్థానంలో కొత్త కమిటీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? గతంలో మాదిరిగా ఎన్నికల లేక నామినేటెడ్ విధానంలోనే పదవుల భర్తీ చేయబోతున్నారా? అటు కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా రాబోతోంది? ఇప్పుడు అధికార పార్టీలో జరుగుతున్న అంతర్గత కసరత్తు ఏంటో ఇన్నర్ రిపోర్ట్లో చూసేద్దామా? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 78 సింగిల్ విండోలు ఉన్నాయి. వీటికి గతంలో 1014 మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. వీరిలో నుంచి 78 మంది చైర్మన్లు, 78 మంది వైస్ చైర్మన్లు బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్ల పదవీకాలం పూర్తయినా పలు కారణాలతో ఎన్నికలు జరగకపోవడంతో ప్రభుత్వం వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈసారి మాత్రం ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా
నామినేటెడ్ విధానంలోనే కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీ కూడా ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలి సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం పాత పాలక మండళ్లను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో కొత్త కమిటీల ఏర్పాటుకు సంబంధించి అధికార పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని సింగిల్ విండోలకు సంబంధించి సభ్యుల పేర్లను సిద్ధం చేసి పంపాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఆయా నియోజకవర్గాల నుంచి ఆశావాహుల జాబితాలు కూడా అధిష్టానానికి చేరినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం ఆలస్యం కావడంతో నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో కొత్త కమిటీల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు నిరాశ చెందారు. తాజాగా మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేల నుంచి పెండింగ్ జాబితాలను వెంటనే పంపించాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఆశావాహుల్లో మరోసారి ఆశలు చిగురించాయని ప్రచారం సాగుతుంది. అయితే అసలు చిక్కు మాత్రం కోర్టు తీర్పే. ప్రభుత్వం నామినేటెడ్ విధానానికి అనుమతి కోరగా దీనిపై న్యాయస్థానం ఇంకా తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే నామినేషన్లతో కమిటీలు ఏర్పడే అవకాశం ఉందని ఒక వర్గం భావిస్తోంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా కమిటీల నియామకం సాధ్యం కాదని మరో వర్గం వాదిస్తుంది. అందుకే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల దృష్టి కోర్టు తీర్పుపైనే ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో సింగిల్ విండోల పాలక మండళ్ల ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ విధానమా, ఎన్నికల అనే ఉత్కంఠ కొనసాగుతుండగా కోర్టు తీర్పు మరియు ప్రభుత్వ తుది నిర్ణయమే భవిష్యత్తు పరిణామాలను నిర్ణయించనున్నాయి. దీంతో అధికార పార్టీ ఆశావాహులు, ప్రస్తుత పాలక మండళ్లు, రైతు సంఘాలు అందరి చూపు ఎప్పుడు ప్రభుత్వం, న్యాయస్థానం వైపే చూస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఓ నియోజకవర్గంపై గులాబీ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందే. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆ నియోజకవర్గం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారా? మరో మాజీ మంత్రిని రంగంలోకి దింపేసి కాంగ్రెస్ నేతలకు గాలం వేసే పనిని అప్పగించారు. ఆ నేత వచ్చాక ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి గులాబీ పార్టీకి వలసలకు కారణాలేంటి? ఇంతకీ కేటీఆర్ ఆ నియోజకవర్గంపైనే ఎందుకు ఫోకస్ పెట్టారు? ఎవరా పెద్ద అయినా ఏంటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి టార్గెట్గా ఆయన పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతుంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాన్స్వాడలో చేరికల బాధ్యతల్ని స్వయంగా అప్పగించిన కేటీఆర్ నిత్యం బాన్స్వాడలో పరిణామాలను మానిటరింగ్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే బాన్స్వాడలో బలమైన బీసీ నేత, వ్యాపారవేత్త మొరల్ శ్రీనివాస్ను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారట. దాదాపు 1000 మంది అనుచరులతో ఆయన కారు పార్టీలో జాయిన్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలకు ముందు పోచారం అనుచరుల్లో కొందరు, అటు వ్యతిరేక వర్గంలో ఉన్న మరికొందరు నేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా బాన్సువాడలో మాత్రం గులాబీ పార్టీలోకి వలసలు పెరిగాయనే టాక్ అయితే నడుస్తోంది. త్వరలో ఓ మాజీ ఎమ్మెల్యే సైతం గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన సొంత వ్యాపారాలు, కొడుకు కోసమే పార్టీ మారారంటూ అప్పట్లో బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అటు మాజీ ఎమ్మెల్యే, బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కూడా పోచారం రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కూడా పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమనేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రమోషన్ దక్కింది. ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది.
అయితే మంత్రిగా స్పీకర్గా పనిచేసిన పోచారంకు సలహాదారు పోస్టు పెద్దగా నచ్చలేదని అంటున్నారు. మరోవైపు తన మాటకు ఎవరూ విలువనివ్వడం లేదని ప్రభుత్వ సలహాదారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని బాన్సువాడలో వినిపిస్తున్న మాటగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. దాంతో ఆయన కారు పార్టీలో తిరిగి చేరుతారని ప్రచారం సాగుతుంది. ఈ సమయంలో పోచారం అనుచరులు కారు ఎక్కడంతో ఆయనకు బ్రేకులు పడినట్టేనని టాక్ వినిపిస్తోంది. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి వెన్నుపోటును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారట. అందుకే బాన్స్వాడలో బీసీ నినాదంతో పోచారం శ్రీనివాసరెడ్డికి గట్టి జవాబు ఇవ్వాలని స్కెచ్ వేస్తున్నారట కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలంతా ఇప్పుడు స్వగృహ ప్రవేశం చేసేందుకు క్యూ కడుతున్నారట. పంచాయతీ ఎన్నికల్లో కొందరు, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకొందరు కాంగ్రెస్ ను వీడి కారు ఎక్కేశారు. ఇప్పుడు బాన్స్వాడ నియోజకవర్గంలో మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తున్నారట కేటీఆర్. అందుకే ఈ బాధ్యతను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డిలకు అప్పగించారని తెలుస్తోంది. అటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గం మొత్తం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసపోతున్నారట. వర్ని, కోటగిరి మండలాలకు చెందిన కొందరు నేతలు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారట. వలసలు కొనసాగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారట హస్తం నేతలు. ప్రస్తుతం బాన్స్వాడలో పోచారం జంపింగ్ తర్వాత బీఆర్ఎస్ అనాథగా మారిందనే చర్చ ఉంది. అధికారంలో ఉన్న సమయంలో పోచారంకు మంత్రిగా, స్పీకర్గా గౌరవం ఇచ్చి కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గాలతో సమానంగా నిధులిచ్చినప్పటికీ ఆయన పార్టీ మారడాన్ని కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో పోచారంను టార్గెట్ చేశారట గులాబీ బాస్. అందుకే బాన్స్వాడలో పార్టీని పటిష్టం చేయాలని కేటీఆర్కు ఆ బాధ్యతలు అప్పగించారనే టాక్ నడుస్తుంది. బాస్ కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ రంగంలోకి దిగి పోచారం అనుచరులతో పాటు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారట. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా కష్టకాలంలో పోచారం పార్టీని వీడి మోసం చేశారంటూ విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో వ్యతిరేకత పెంచే వ్యూహంలో ఉందట గులాబీ పార్టీ. పోచారం సైతం బీఆర్ఎస్ వ్యూహానికి ప్రతివ్యూహం పన్నుతున్నారని తెలుస్తుంది. తన ప్రధాన అనుచరులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటి వరకు వలస వెళ్లిన వారు మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి అనుచరులని చెప్పుకొస్తున్నారట. పోచారం వర్గీయులు త్వరలో ఆయన సైతం పార్టీ మారే అవకాశం ఉందని హస్తం పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తుంది. మొత్తం మీద బాన్స్వాడ గడ్డ గులాబీ అడ్డా అని కేటీఆర్ చెబుతుంటే పోచారం అడ్డా అంటున్నారట ఆయన వర్గీయులు. తాజా వలసలతో బాన్సువాడ నియోజకవర్గంపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోందట. రానున్న రోజుల్లో పోచారం టార్గెట్ గా కదులుతున్న పావులు ఆయన కంచుకొట్ట బద్దలు కొడతాయా? పోచారం శ్రీనివాసరెడ్డి తిరుగులేని నేతగా మళ్లీ రికార్డు తిరగరాస్తారా? వేచి చూడాల్సిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది వాటిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.